అక్రమ ఇసుక తవ్వకాలు వందల ఏళ్ల నాటి వంతెనలకు శాపంగా మారుతున్నాయి. ప్రధాన రహదారులను కలిపే వంతెనలకు ముప్పు తెచ్చిపెడుతున్నాయి. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఇసుకాసురులు నదులను అడ్డగోలుగా తప్పేస్తున్నారు. దీంతో ఇచ్చాపురంలో బహుదా నదిపై వంతెన ప్రమాద స్థితికి చేరుకుంది. ఇచ్చాపురం బహుదా నదిపై ఉన్న బ్రిటిష్ కాలం నాటి వంతెన 2023 మే నెలలో ఇచ్చాపురం ఇలవేల్పు శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి సంబరాల సమయంలో కూలిపోయింది. భారీ గ్రానైట్ లోడ్తో వెళ్తున్న ట్రైలర్ వంతెనపై ప్రయాణిస్తూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ట్రైలర్ శిథిలాలు కిందే ఉండిపోయింది. వంతెనతో పాటే ట్రైలర్ కూడా కిందకి కుంగిపోవడంతో ఎవ్వరికీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. 1929 ఫిబ్రవరిలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం శ్రీరామచంద్ర మరదరాజు పేరుతో వంతెన నిర్మించారు. ఈ వంతెన కాలపరిమితి 55 ఏళ్లు మాత్రమే. అయినప్పటికీ మరో 44 సంవత్సరాల సేవలందించింది. ఒకప్పటి కలకత్తా మద్రాస్ పాత 5వ నంబర్ జాతీయ రహదారిపై ఆర్ఎన్బి శాఖ ఆధ్వర్యంలో వంతెన నిర్మాణం జరిగింది. వంతెన కాలపరిమితి దాటిన భారీ వాహనాలు ప్రయాణిస్తూ ఉండడంతో రోజు రోజుకు వంతెన క్షీణించింది. ఒరిస్సా ఆస్కా రోడ్డు నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఒంగోలుకు చెందిన ట్రైలర్ 80 టన్నుల భారీ గ్రానైట్ రోడ్తో వంతెనపై ప్రయాణిస్తూ ఉండగా వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అప్పటి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ పి లట్కర్ కూలిన బ్రిడ్జిని సందర్శించి తాత్కాలిక మరమ్మతుల కొరకు 40 లక్షల నిధులు మంజూరు చేసి ద్విచక్ర వాహన రాకపోకలకు అనుమతిచ్చారు. నూతన బ్రిడ్జ్ కొరకు 20 కోట్ల మంజూరు చేస్తూ గత వైసీపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. కానీ 2024 ఎన్నికల కోడ్ పడడంతో ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. దీంతో ఇచ్చాపురం రావాలంటే లొద్దపుట్టి తులసమ్మ దేవాలయం మీదుగా నేషనల్ హైవే 16 నుండి బెల్లుపాడ మీదుగా సుమారు 5 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. ఈ వంతెన ఇచ్చాపురం నుండి ఇటు ఆంధ్రాకు అటు ఒరిస్సాకు ప్రధాన మార్గంగా ఉండేది. ఈ వంతెన కూలిపోవడంతో ద్విచక్ర వాహనాలు ఆటోలకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో చుట్టుపక్కల చెట్లు పెరిగి భారీ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఇసుక పథకం తీసుకుని రావడంతో ఇసుకాసురులకు ఊతమిచ్చినట్లు అయింది. అరకొరగా ఉన్న ఈ వంతెన కింద ఇసుకాసురులు పేట్రేగిపోయి ఇష్టానుసారంగా ఇసుక తవ్వేస్తుండటంతో ఈ వంతెనకు భారీ ప్రమాదం పొంచి ఉంది. ఈ వంతెన సరిగ్గా లేకపోవడంతో ఇచ్చాపురానికి చదువుకోవడానికి వస్తున్న విద్యార్థులు, వైద్యం కోసం వచ్చే రోగులు, వ్యాపారాల కోసం వచ్చే వ్యాపారులు చుట్టూ తిరిగి బెల్లుపాడ మీదుగా వస్తూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. దానికి సంబంధించి ఈ రోజు వరకు కూడా టెండరింగ్ ప్రక్రియ కానీ ఫర్దర్ ఎటువంటి వర్క్ ప్రోగ్రెస్ ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి ప్రక్రియ ముందు కొనసాగడం లేదు. ఈ సందర్భంగా మీ మీడియా ద్వారాగా ప్రజానికం కానీ నాయకులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ తెలియజేయనిది ఏమనగా ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల బస్సులు కానీ మిగతా పెద్ద వాహనాలన్నీ కూడా హైవే నుంచి బెల్లిపాడ నుంచి ఇచ్చాపురంకి వస్తున్న ఇరుకు మార్గంలో ప్రయాణంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వాహనాలకు అనుమతి లేకపోయినా ద్విచక్ర వాహనాలు ఈ వంతెనపై రాకపోకలు సాగిస్తున్నాయి. ఇప్పటికే ఈ వంతెన బాగా దెబ్బతింది. దీనికి తోడు ఇసుక అక్రమ తవ్వకాల వలన వంతెన చుట్టుపక్కల గోతులు పడుతున్నాయి. దీనివలన వంతెన అకస్మాత్తుగా కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని వంద సంవత్సరాల చరిత్ర గల బహుదా నది 2023 ఏప్రిల్లో కూలిపోయింది. దాన్ని బాగు చేయడం కోసం అనేసి సుమారుగా గత ప్రభుత్వం అధికారులు కలెక్టర్ గారు స్వయంగా 20 కోట్లతో కొత్త బ్రిడ్జిని స్టార్ట్ చేస్తామని చెప్పి దాని జీవో నెంబర్ 264 తేదీ 30/8/2023 ఇప్పుడు సుమారుగా బ్రిడ్జ్ కూలిపోయి సుమారుగా 2 సంవత్సరాల దగ్గర అవుతుందా. ఇంతవరకు బ్రిడ్జ్ కోసం ఊసి లేకుండా ఈ మధ్యన ఆ జీవోని కూడా రద్దు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో రద్దు చేయడం వల్ల సుమారుగా కొన్ని వందల గ్రామాలకు రాకపోకలు ఏ బ్రిడ్జ్ వేదికగా జరగాల్సింది ఆ బ్రిడ్జ్ వేగం జరగకుండా వెల్లిపోడ అనే గ్రామం ద్వారా వెళ్ళడం వల్ల అక్కడ సరైన లైట్లు లేకపోవడం వల్ల అందుకు బీడు ప్రాంతం అవడం వల్ల, ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు వెల్లిపోడ ప్రాంతంలో ఇటు తిరుగుతుంటారు. దానివల్ల లేనిపోని చికాకులు ఇబ్బందులు వస్తున్నాయి. రోడ్డు కూడా చాలా చిన్నగా ఉంది. ఈ బ్రిడ్జిని తయారు చేస్తే కొన్ని వందల గ్రామాలకి డైరెక్ట్గా వెళ్ళడమే కాకుండా రాకపోక సమయం కూడా మిగులుతుంది. ఈ చుట్టూ తిరిగి వెళ్ళడం వల్ల మినిమం ఒక 5 కిలోమీటర్లు రవాణా ఛార్జెస్ పెరుగుతున్నాయి. అలాగే ఇంధన ఛార్జెస్ కూడా అనవసరంగా మనం ఇంధన ఛార్జెస్ని ఖర్చు పెడుతున్నాం. మనకే కానీ బ్రిడ్జి ఉంటే మనకి డైరెక్ట్గా ఒక స్ట్రైట్ వేలో వెళ్ళిపోయిన దాన్ని మనం తిప్పుకుని వెళ్ళడం వల్ల అన్నిటికీ మనం
లాస్ అవుతుందే కాకుండా వెల్లిపొడ గ్రామంకు చాలా ఇబ్బంది పెడుతుంది. వెళ్ళిపోయి జరగాని ఈ మధ్యన చాలా యాక్సిడెంట్లు కూడా జరిగాయి. రీసెంట్గా చూస్తే మన బెల్లిపొడ గ్రామంలో చివరిలో ఉన్న ఎక్కడైతే మనకి మెయిన్ రోడ్డు కోసం టచ్ అవుతుందో అక్కడ చాలా యాక్సిడెంట్లు జరిగాయి. వాటి వల్ల ప్రాణాలు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డును పడిపోతున్నాయి. మనం ఈ జీవోని ఎందుకు రద్దు చేసామో కూడా ఎవరికి తెలియదు. ఎవరైనా డెవలప్మెంట్ కోసం కోరుకుంటారు. మనం ఏం చేస్తున్నాము? మన ఇచ్చాపురం డెవలప్మెంట్ కోసం ఎవరు కోరుకోవడం లేదు. ఇచ్చాపురం డెవలప్మెంట్ అయితే వాళ్ళకి ఏం నష్టంగా కూడా ఇంతవరకు ఎవరికి అర్థం కావడం లేదు. ఇచ్చాపురం డెవలప్ అయితే వాళ్ళకి ఏం నష్టం? ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి నాయకుడు, ప్రతి ఏ పార్టీ వచ్చినా కూడా ఇచ్చాపురం అంటున్నారు. ఉత్తరాంధ్రకి చివరన ఉన్న ఈ ఇచ్చాపురాన్ని డెవలప్మెంట్ కోసం ఎవరు ఆలోచించలేదు. ఉన్న జీవోలు కూడా క్యాన్సిల్ చేయడం వల్ల ఇంకెప్పుడు కొత్త జీవో ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు జరుగుతుంది? ఆల్రెడీ రమారమి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ 2 సంవత్సరాలు కూడా ఇంతవరకు అవ్వలేదు. ఇంకా రానున్న కాలంలో ఎప్పుడు అవుతుంది, ఎప్పుడో తెలియదు. కానీ ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. మేమందరికీ ఇచ్చాపురం నియోజకవర్గం ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ కుల మత భేదం కాకుండా, పార్టీ కాకుండా మన అందరం కూడా ఇచ్చాపురం నియోజకవర్గం మొత్తం 50 మంది బ్రిడ్జ్ కోసం ఒకే తాటి మీద వచ్చి కష్టపడి మళ్ళీ ఆ జీవోని పునరుద్ధరించండి, లేదంటే కొత్త జీవో తెచ్చి మళ్ళీ బ్రిడ్జ్ తయారు చేయడం కోసం, బ్రిడ్జ్ కోసం ఆర్నిసులు మనం అందరం కూడా కష్టపడి బ్రిడ్జిని సాధించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకనైనా కూటమి ప్రభుత్వం స్పందించి ప్రజల అవసరాలకు అనుగుణంగా నూతన వంతెనను మంజూరు చేయాలని ఇచ్చాపురం ప్రజలు కోరుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.